రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజాన్ని, రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది కష్ట సమయము. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు, కానీ ఉత్తగానే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా. వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. వారు ఎందుకు మౌనముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడంలే. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్. కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులు లేరు. ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయినరు, 3 మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు. ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు. ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా, హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా, సమాచారం ఉండి మాట్లాడుతున్నారా, సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ మీకు తగదు. మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజల కష్టాలండి వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయి, పశు సంపద కోల్పోయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి, అంటే 20 ఫీట్ల పైన ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు. అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు. మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము. ఈరోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని. నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పలో పోయినా, ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయారు. ఒకరొకరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, ఇంట్లో ఉండే బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె సర్వం నీళ్ళలో కలిసిపోయింది, సర్వం కొట్టుకుపోయింది.
తొడుక్కునే బట్టలు, కట్టుకున్న బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరుకుపోయారు, ఇళ్ళలో బురద నిండిపోయింది. ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే క్యాంపులు కావచ్చు. దాదాపుగా 34 క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. 34 క్యాంపులలో దాదాపుగా 2119 కుటుంబాలు 7467 మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో. సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి టోకెన్గా, అంటే నేను మీతోనున్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని, ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు. 10 సంవత్సరాలు మినిమం 1,00,000 కోట్లు దోసుకున్న మీరు ఓ 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తే మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారికి అది చెయ్యరు. చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని 5,438 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ, మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పంట నష్టం, ఇసుక మేటలు పేరడం కానీ, వర్షం వల్ల కొట్టుకుపోవడం కానీ దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం. నేను రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ, లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ 10,000 రూపాయలు నగదు వాళ్లకు. ఇది నిజంగా ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది 1% కూడా కాదు. కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులోకి ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు. ఎందుకంటే వాళ్ళు రోజువారీగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెల్లదీసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే 10,000 రూపాయల లాగా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదికలు పంపించి అడగాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దానికోసం కలెక్టర్కి, ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన. ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది. వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకొని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటింజెన్సీ ఫండ్ కింద ఒక 5 కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన. సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక 5 కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది. ఇంకా 3-4 ఖాతాల్లో సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు 5 కోట్ల రూపాయల కంటింజెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిషనరీ పవర్, ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిందంటే మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది, మాకు ఏదో సహాయాన్ని అందిస్తారు. కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతారు. అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది. రెండవది, ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు, బ్రిడ్జ్ మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు, వరదలో లేకపోతే ఇండ్ల మిద్దె మీద ఉన్నప్పుడు
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం 24 గంటల నుంచి 36 గంటలు అవుతుంది వాళ్ళు వెనక్కి రావడానికి. అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక 8 యూనిట్లను, ప్రతి యూనిట్లో 100 మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలల 8 ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా, అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో 8 ప్రాంతాలలో ఈ ఫోర్స్లను కూడా మనం పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం.